తల్లికి వందనం కార్యక్రమాన్ని చాలా ఆనందంగా ఉందండి. ఈ కార్యక్రమాన్ని ఆ రోజు రిలీజ్ చేయటం అనేది కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలంలో ఆ రోజు ఏదైతే సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా సూపర్ హిట్గా ప్రతిదీ కూడా 1 బై 1 ఇచ్చినటువంటి ఏదైతే బెనిఫిట్స్ స్కీమ్స్ అన్నీ కూడా 1 బై 1 అన్ని అమలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం మంచి ఒక బృహత్తమైన కార్యక్రమంగా తీసుకొని, ఎందుకంటే దీన్ని గత ప్రభుత్వంలో చూస్తే చాలా మిస్యూజ్ అయింది. ఏదైతే గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి మాటలకే పరిమితం, మేము అమ్మఒడి ఇస్తామని చెప్పారు. ఆ రోజు ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళు చేసింది ఏంటి? గత ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉన్నారంటే అంతమందికి ఇస్తానని చెప్పి కేవలం ఒక్క పిల్లలకే, ఎవరైనా ఒక్కరికే ఇస్తామని చెప్పారు. దాంతోపాటు 15,000 ఇస్తామన్నది 14,000 అన్నారు, మళ్ళీ తర్వాత 13,000. ఈరోజు అలాంటిది ఎటువంటి ఇది లేకుండా చాలా పారదర్శకంగా నారా లోకేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఛాలెంజ్గా తీసుకొని, ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చాలామంది బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాల్లో ఒక్కొక్క ఇంట్లో 3-4 పిల్లలు కూడా ఉంటారు. నేను మా ఏరియాలో ఒక చోట చూశాను, ఒక ఫ్యామిలీలో 5 పిల్లలు. 5 పిల్లలకు కూడా ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం గతంలో వచ్చింది. ఇప్పుడు కూడా అదేవిధంగా ఎంతమంది బిడ్డలున్నా ఇచ్చిన మాట ప్రకారం ఒక్క ఇంట్లో ఒక్క బిడ్డే కాకుండా ఉన్న బిడ్డలందరికీ కూడా నాణ్యమైన విద్యను అందించాలి, వాళ్ళకి కావలసినటువంటి చేయాలని లోకేష్ గారు తప్పకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. దానిలో ఎటువంటిది లేదు. ఈరోజు కొత్తగా కూడా గత ప్రభుత్వంలో ఈ అంగన్వాడీలకి వాళ్ళకి ఏదే ఆదాయ నిబంధన ఒక పేరుతో వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి వచ్చే కావు. ఈరోజు అవి కూడా తీసేసి వాళ్ళకి తప్పకుండా అంగన్వాడీ చెల్లెమ్మల యొక్క పిల్లలకి 17,000 మంది పై ఉన్నారు, వాళ్ళకి కూడా ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం కొత్తగా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా రేపు 21వ తారీఖు వాళ్ళ ఖాతాల్లో కూడా వేయటం జరుగుతూ ఉంది. మేడం, మరి అంతేకాకుండా మీరు ఈ అంగన్వాడీ వాళ్ళు ఎప్పటి నుంచో మాకు అన్యాయం జరుగుతుంది, మాకు పర్మనెంట్ చేయట్లేదు, మాకు జీతాలు సరిపోవట్లేదు అని చెప్పేసి, మనం ఏ ప్రభుత్వం మారినప్పటికీ మాకు అసలు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా ధర్నాలు చేయడం కూడా మనం చూస్తున్నాం మేడం. వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు, అంటే చెయ్యాలనుకుంటున్నారు, చేస్తారు మేడం ఈ ప్రభుత్వంలోనైనా? ఒకసారి మీరు హిస్టరీ చూసుకుంటే అమ్మ, ఎప్పుడు కూడా అంగన్వాడీల అభివృద్ధికి పాటుపడేది చంద్రబాబు నాయుడు గారు. అంగన్వాడీలు 200 జీతం దగ్గర నుంచి ఈరోజు 11,500 శాలరీ తీసుకుంటుంది కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు 4,000 ఉన్నదాన్ని 7,000 చేశారు, 7,000 ఉన్నదాన్ని 10,500 చేశారు. ఈరోజు 11,500 చేసిన ఒక 1,000 రూపాయల గతంలో జగన్మోహన్ రెడ్డి పెంచింది. ఆయన పాదయాత్రలో ఏం చెప్పాడు? గతంలో నేను తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు ఇస్తానని చెప్పారు. కేవలం 1,000 రూపాయలు పెంచి, అది కూడా 4 సంవత్సరాల తర్వాత మా న్యాయబద్ధమైన కోరికలు తీర్చండి అని చెప్పేసి వాళ్ళు ధర్నాలకు పిలుపునిచ్చి, ఏదైతే ధర్నాలు రాస్తారోకాలు చేస్తుంటే 42 రోజులు దీక్షలు చేస్తుంటే కనీసం వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకుండా, చర్చలకు కూడా పిలవకుండా, అమ్మ ఇది పరిస్థితి అని కూడా మాట్లాడకుండా వాళ్ళపై ఎస్మా ప్రయోగించి వాళ్ళు ధర్నా చేస్తున్న తోట ముళ్ళ కంచెలేసి ఏదైనా లేడీ పోలీసులు కూడా లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అలా చేయదండి. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంగన్వాడీలన్నా డ్వాక్రాలన్నా తన మానసిక పుత్రికలుగా చూసుకుంటారు. వాళ్ళ యొక్క అభివృద్ధి బాగుంటే రాష్ట్రాభివృద్ధి బాగుంటుందని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి తప్పకుండా ఏదైతే ఈరోజు గ్రాడ్యుటీ అమలు చేశారు, గ్రాడ్యుటీ అనేది దేశంలో ఓన్లీ కర్ణాటక, గుజరాత్లోనే ఉండింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా అది అమలైంది. దాంతోపాటు మంచి క్వాలిటీ పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి మంచి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం 86 కోట్లు వాళ్ళకి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. దానితో పాటుగా కొత్తగా 5,000 మినీ అంగన్వాడీలని మెయిన్గా చేయడం జరిగింది. ఇట్లా అన్నీ కూడా 1 బై 1 అన్నీ ఒక్కటి తర్వాత ఒక్కటి అన్నీ చేస్తూ ఉన్నారు. శాలరీస్ కూడా తప్పకుండా ఏదైతే వాళ్ళ న్యాయబద్ధమైన కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా 2 సంవత్సరాల కాలమే ఇప్పుడు జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసేటువంటిది కూటమి ప్రభుత్వమే చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేస్తారు. ఇంకోటి, డోక్రా మహిళల విషయానికి వచ్చేసరికి, ఇప్పుడు డోక్రా మహిళలకి మనం ఎప్పుడు చూసుకున్నట్టయితే వాళ్ళకి పావలా వడ్డీ రుణాలతో ఇచ్చారు. ఇప్పుడు వడ్డీలు పెంచేశారు, వడ్డీలు బాగా పెరిగిపోయినాయి అని అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పనులు చేసేవాళ్ళు, వాళ్ళు సరిగా చేయట్లేదు అంటే, అలాంటి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకొని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా మేడం?
తప్పకుండా అమ్మా. ఇప్పుడు మీరు ఆ లెక్క అలాగొస్తే డ్వాక్రా వ్యవస్థ గత ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయింది. డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు డబ్బుని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాళ్ళ దానికోసం ఇళ్ల నిర్మాణానికి ఏ విధంగా డైవర్ట్ చేశారో కూడా మనం చూసాం. దానితో పాటు మండల సమైక్యలో ఉన్నటువంటి మనీని కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ వైసీపీ లీడర్స్ ఏ విధంగా బినామీల పేర్లతో తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితి లేదు. చాలా పారదర్శకంగా వాళ్ళకి రావాల్సినటువంటి లోన్స్ కానీ బెనిఫిట్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే, ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలి, డ్వాక్రా మహిళల్ని పోషించాలి, ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి, వాళ్ళకి తగిన ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి ఒక మంచి దృక్పథంతో వాళ్ళకి ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలకు కూడా ఏదన్నా పిల్లలకి పెళ్లి చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఇంకా ₹1,00,000 వడ్డీ లేని రుణాలు ఇవ్వటం కానీ ఇలా ఎన్నో కొత్త కొత్త స్కీమ్స్ కూడా డ్వాక్రా మహిళల యొక్క అభివృద్ధి కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఇంత అవినీతి జరగటానికి కూడా కూటమి ప్రభుత్వంలో లేదండి. గత ప్రభుత్వంలోనే వేల కోట్లు వీళ్ళు దాచుకున్న పొదుపు డబ్బుని దోచుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎక్కడ కూడా డ్వాక్రా మహిళలు చూస్తే మండల సమైక్యలు కానీ ఎక్కడ చాలా పారదర్శకంగా వాళ్ళకి రావాల్సిన లోన్స్ కానీ ఆర్పీల ద్వారా కానీ వివోఏల ద్వారా చక్కగా తీసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ అవినీతికి ఉంటే మాత్రం ఉపేక్షించే పరిస్థితి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉండదు. లాస్ట్గా ఇంకొకటి మేడం, ఇప్పుడు తల్లిదండ్రులు లేని, ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుంది అంటున్నారు. మరి తల్లిదండ్రులు లేని ఇద్దరు పిల్లలకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే రాష్ట్ర గవర్నమెంట్ అయితే పెన్షన్ కూడా అమలు చేయడం జరిగింది. పిల్లలకి తల్లిదండ్రులు లేని ఇద్దరికి వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించి వాళ్ళకు కూడా అమ్మఒడి వస్తుందా మేడం, లేదంటే వాళ్ళకి ఆ పెన్షన్ అంటారా? ప్రత్యేకంగా తప్పకుండా తల్లిదండ్రి లేని పిల్లలకు కూడా ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం ద్వారా వచ్చే స్కీమ్ అనేది అమలు అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఆర్ఫనైట్ పిల్లలుగా ఉన్నారు. అది కాకుండా ఏదైతే ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఇచ్చేసినటువంటి తల్లికి వందనంలో కూడా వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళు కూడా బెనిఫిషియర్స్గా ఉంటారు. ఎటువంటి ఇబ్బంది అనేది